ప్రతి ఒక్క గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుమల్ల ప్రసాదరావు రిటైర్డ్ ఆర్ఐఎస్ అధికారి ఇంకొల్లు మండలంలోని వంకాయలపాడు గ్రామంలోని మాలపల్లిలో శనివారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావు, సీనియర్ దళిత నాయకుడు దేవతోటి సుందరయ్య పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ శిలా పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్, దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, ఈ లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. మీకోసం మరి ఎంతో దూరం నుంచి మీకోసం వచ్చారు. పూలంతా కేరింతల జైభీముల మధ్య బిఆర్ అంబేద్కర్ ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏర్పాటు వచ్చున్నాము. ఈ విగ్రహ ఆవిష్కరణ చేయటం ప్రతి వాళ్ళ జీవితంలో ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన మా అందరికీ ఆధ్యాత్మిక దేవుడు వేరే వాళ్ళు ఉంటే, ఇక్కడ ఫిజికల్గా ఎవరైనా దేవుడు ఉన్నారంటే మేము అంబేద్కర్ గారని మేము ఆశిస్తా ఉన్నాం, మేము నమ్ముతున్నాం అందరం. సో ప్రతి వాడి జీవితంలో అంబేద్కర్, ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో అంబేద్కర్ బొమ్మని ఆవిష్కరించుకోవటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశయాల్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది, ఇంతకుముందు మనకి ఓటు హక్కులు లేవు, ధనవంతులకు ఓటు హక్కు, చదువుకున్న వాడికి ఓటు హక్కు అన్న దాన్ని స్త్రీలకి గురించి మాట్లాడారు. తర్వాత కార్మికులకి పని గంటలు ఆయన నిర్ణయించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడియా ఇచ్చింది, ఈ దేశంలో బ్యాంకింగ్ ఐడియా ఇచ్చింది. సో ఇన్ని అంశాలు అన్నిటికీ మించి దళితుల జీవితాన్ని ఈరోజు మేము ఎంత ఉన్నామంటే ఆ రోజు ఆయన పడిన త్యాగమే. ఆ త్యాగాన్ని మేము పురస్కరించుకొని ప్రతి విలేజ్లో ప్రతి ఊరిలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని పూజించాల్సిన అవసరం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ సందర్భంగానే ఇక్కడికి వచ్చాము. ప్రస్తుత పరిస్థితుల్లో యువత డిగ్రీలు, ఇంజనీరింగ్ చదువుకొని నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు. ఎవరు బాధపడద్దండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన క్రమశిక్షణ, కల్పించిన అవకాశాలను వాడుకొని మనం అందరం ముందుకెళ్ళాం. కానీ క్రమశిక్షణ తప్పదు. క్రమశిక్షణ తప్పితే ఇక్కడున్న నిరాశ నిస్పృహలు మిగులుతాయి, కానీ మనకు కావాల్సిన ఫలాలు అయితే అందవు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాయి, కానీ లేకపోతే మారిన గవర్నమెంట్లో కానీ ఏమైనా ఫలాలు వస్తే ఖచ్చితంగా తీసుకున్నాం. మన యువత అంతా ముందుకు పోవడానికి వీరందరికీ కష్టపడి చదువుకోవడం, కష్టపడి ఉద్యోగం చేపించుకుంటే మీతో పాటు మీకున్న ఫ్యామిలీస్ అన్నీ, ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో బయటికి వచ్చి సెటిల్ అయితే దగ్గర 5-6 ఫ్యామిలీలు సెటిల్ అవుతుంది. సో అందరూ అదే దృష్టితో క్రమశిక్షణతో చదువుకొని ఉద్యోగాలు తెప్పించుకోవాలని మా కోరిక. సార్, యువత ఎక్కువగా ఇప్పుడు మద్యపానానికి వీటికి వ్యసన బానిసలు అవుతున్నారు. దాని గురించి మీరు యువతకి ఏం సందేశం ఇస్తారు? మద్యపానానికి వాళ్ళు ఊరికనే అలవాటు పట్టలేదండి. ఉద్యోగ కల్పన ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఉద్యోగం ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు దానికి అలవాటు పడరు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మధ్యస్థంగా ఉంది.
ఓ పక్క చదువు చెప్పించారు, ఓ పక్క ఉద్యోగం వేరు. ఇంటికి వస్తే పని చేయాల్సి వస్తుంది. చదువుకున్నవాడు పని చేయలేడు, ఓ పక్క మీరు చదివిచ్చేసి అక్కడ ఉద్యోగం ఇవ్వట్లేదు. వాళ్ళ మధ్యలో ఇటువంటికి వాళ్ళు అలవాటు పడుతున్నారు. కావాలని అలవాటు పడేది కదా, ఇది ప్రభుత్వం సమాజం కల్పిస్తుంది ఈ విధంగా మీరు వెళ్ళాలని. సో అక్కడి నుంచి వాళ్ళు రావాలంటే మీరు అవకాశాలు కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. వాళ్ళు ఇవన్నీ మానేసి ఉద్యోగం చేసుకుంటారు.